హలో వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బై 360 డిగ్రీ. ఈ వారం డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ కలిసి నటించిన సినిమా భైరవం. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అండ్ సినిమా ఎలా ఉందో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఈ రివ్యూ పూర్తిగా చూసి మీకు రివ్యూ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కాడి నుంచి జెన్యూన్ రివ్యూస్ ప్రతి వారం వస్తూనే ఉంటాయి. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. భైరవం ఈ సినిమా వచ్చి ఒక తమిళ్ రీమేక్ని అందరికీ తెలుసు. తమిళ్లో గౌదన్ అనే ఒక సినిమా రీమేకే ఈ భైరవం సినిమాలో మనం మంచు మనోజ్ అన్న 9 సంవత్సరాల తర్వాత ఒక కంబ్యాక్ ఇచ్చే సినిమా ఈ భైరవం. అదేలాగా మన నారా రోహిత్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న 4 ఏళ్ల తర్వాత గ్యాప్ తర్వాత ముగ్గురు హీరోలు ఒక గ్యాప్ తర్వాత వచ్చిన సినిమాలే ఈ భైరవం సినిమా కథకు వస్తే మన నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ ఒక చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్యలో పెరిగిందే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఒక అనాథలాగా వాళ్ళతో చేరుతాడు. వాళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఒకే ఇల్లు పెరిగి చాలా ప్రేమగా ఉంటారు. ఈ కథ అంతా దేవీపట్నం అనే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎలా గొడవలు స్టార్ట్ అయినాయి, ఎవరి వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి అండ్ లాస్ట్లో ఏమైంది ఈ భైరవం సినిమా కథ అనేది మిగతా స్టోరీ. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి బెల్లమన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ చేసేదని చెప్పాలి. చాలా నీట్గా చాలా ఎమోషనల్ ఉండే రోల్ని మనం బెల్లమన్న పోషించారు. అండ్ నారా రోహిత్ క్యారెక్టర్ వచ్చి చాలా డీసెంట్గా, చాలా సటిల్గా, చాలా మెచ్యూర్గా ఉంది నారా రోహిత్ గారి రోల్. అదేలాగా మన మంచు మనోజ్ అన్న 9 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నా కానీ చాలా దిక్కల్లో ఓవర్ ద టాప్ అని అనిపించినా కానీ చాలా లౌడ్గా ఉంది. తన డైలాగ్ దేవి అన్నీ అనిపించినా కానీ తన రోల్ తను బాగా పర్ఫెక్ట్గానే చేసేదని చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్ ఫుల్గా ఒక్కొక్క హీరోకి ఎక్కడ ఈ తగ్గకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ చూసుకున్నారు. అండ్ ఇంటర్వల్ బ్లాక్ వచ్చి చాలా అద్భుతంగా వచ్చింది ఈ సినిమాకి. ఒక మైండ్ బ్లోయింగ్ ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పాలి. ఇంత హైప్లో ఒక సినిమా వస్తే సెకండ్ హాఫ్ ఎంత ఉంటుంది అని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చి అలానే ఫ్లాట్గా చాలా ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోద్ది. ఫస్ట్ హాఫ్లో ఉన్న కాన్సన్ట్రేషన్ డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ సెకండ్ హాఫ్లో నరేషన్లో పెట్టుకుంటే ఇంకా బాగుండేది. అండ్ హీరోయిన్ వచ్చి అదితి శంకర్ 2 పాటలకి మాత్రమే పెట్టినట్టు ఉండింది. అండ్ ఆనంది చాలా ఒక సూపర్ యాక్ట్రెస్ని తనకి తగినట్టు ఒక రోల్ వచ్చి సినిమాలో ఆనందికి పర్లేదనే చెప్పాలి. అండ్ బీజిఎం వచ్చి సినిమాకి చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా బాగా బీజిఎం ముందుంటే బాగుండేది అనిపించింది. అండ్ సాంగ్స్ వచ్చి వినేదానికి బాగున్నా కానీ ఆ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ వచ్చి అంత ఇదిగా లేదు. అండ్ దివ్యా పిల్లై అనే ఇంకో హీరోయిన్ చాలా మంచి రోల్, చాలా కీ రోల్ తనకి ఇచ్చారు. చాలా బాగా నటించింది. ఓవరాల్ ఈ భైరవం సినిమా చూసుకుంటే మన డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ నాందిలాగా ఒక ఒరిజినల్ స్క్రిప్ట్ని వదిలేసి ఒరిజినల్ స్క్రిప్ట్ని తీసిన డైరెక్టర్ ఒక రీమేక్ కథని ఎంచుకునింది చాలా డిసప్పాయింట్మెంటే అని అనాలి. చాలా డెప్త్ ఉండే డైరెక్టర్ మన విజయ్. అలాంటి డైరెక్టర్ రీమేక్ కథల్ని ఎంచుకోకుండా తన ఓన్ కథతో వస్తే ఇంకా బాగుంటుందని చెప్పాలి. అండ్ ఈ భైరవం ఒక రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాగా మన ముందుకు వచ్చినా కానీ రా అండ్ రస్టిక్ ఉన్నా కానీ అండ్ ఎమోషనల్ మిస్ అయింది. ఆ ఒరిజినల్ ఫ్లేవర్ని అత్తే దింపలేకపోయారు డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ. ఈ సినిమాకి మన స్మాల్ బాయ్ ఛానల్ రేటింగ్ వచ్చి
2.5 అవుట్ ఆఫ్ 5 అనే చెప్పాలి. ఒక వన్ టైం వాచబుల్ సినిమాగా మన ముందు వచ్చింది. అండ్ మన మనోజన్కి ఒక మంచి కంబ్యాకే చెప్పాలి. మిగతా ఇద్దరు హీరోలకి ఒక మంచి కంబ్యాకే చెప్పాలి. కానీ ఇంకా ఒక మంచి స్క్రిప్ట్ మనోజన్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. బాయ్.